ఏం సంక్షేమం అంటే సంక్షేమం బటన్ నొక్కేస్తే అయిపోయిందా? ఇప్పుడు ఈ సంక్షేమం అంటున్నారు కదా, ఏం చేశారండి సంక్షేమం? ఈ 2019లో వీళ్ళు పార్టీ వచ్చినప్పుడు ఆ మొదటి సంవత్సరం ఏమీ అమలు చేయలేదు. చివరి సంవత్సరం ఉట్టి బట్టలు నొక్కారు, గాలి మాత్రం వచ్చింది, డబ్బులు రాలేదు. మధ్యలో 3 సంవత్సరాలు అరకొరగా అమలు చేశారు. వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేశారు? ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేసారు కదా. చాలా మందికి వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టేశారు కదా. ఎప్పటికప్పుడు నొక్కింది అక్కడ, ఇచ్చింది అక్కడ. అలాగే ప్రతి సంవత్సరం 5 లక్షల ఇల్లు నిర్మాణం చేసి ఇస్తా ఉన్నారు కదా. 5 ఏళ్లలో 25 లక్షల ఇల్లు కట్టించిస్తామని ఇచ్చారు వాళ్ళు ఏమన్నా? అసలు 2019 ముందు నేను మద్యపాన నిషేధం చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి, నిషేధించకపోతే 2024 అసలు ఓటే అడగడం, ప్రజలు ముందుకే రాను అని చెప్పినటువంటి మాట తప్పని మనము తెచ్చినటువంటి వ్యక్తి నిషేధించేశారా అండి? ఎందుకు వచ్చారండి రోడ్ల మీదకి? మరి వీళ్ళు వైఎస్ రక్తం కదా, ఏ రకంగా వచ్చారండి? నిషేధించారా? ఓకే. రైతు భరోసా ఎంత ఇస్తా అన్నారు, ఎంత ఇచ్చారు? అమ్మఒడి 15,000 ప్రతి బిడ్డకి ఇస్తాం. భారతిరెడ్డి గారు మేడం గారు అయితే నీకు కూడా వచ్చేస్తారమ్మా, ఎంతమంది పిల్లలకైతే అంతమందికి ఇచ్చేస్తాం అని వీడియోలు కూడా ఉంటున్నాయి. మరి 15,000 చెప్పి ఇస్తే ఒక బిడ్డకే ఇస్తూ మళ్ళీ దాన్ని 1,000 రూపాయలు కటింగ్ 13,000 12,000 కటింగ్ పెట్టారు లేదా? మధ్యలో 1,000 2,000 3,000 కటింగ్ పెట్టారు లేదా? అరకొరగా చేసి అన్ని ఈ రోజు ఏదో నేను ఇచ్చేశాను, ఎందుకు ప్రజలు నాకు ఓటు వేయడం అర్థం కావటం లేదు. అసలు మీరు 1వ తారీఖు జీతం, ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖు జీతం ఎప్పుడు ఇచ్చారని మీరు అసలు? ఎప్పుడో వస్తారు 15వ తారీఖు 20వ ఎప్పుడు పడితే అదేంటి చట్టం? ఎక్కడ చట్టం ఉందా? 1, 2, 3 తారీఖులో జీతం చట్టం కూడా అడిగినటువంటి ప్రభుత్వం వాళ్ళు. రైతుల దగ్గర ఏం ధాన్యం కొనుగోలు చేసి 7 రోజుల్లో ఇస్తాను, 21 రోజుల్లో ఇస్తా అని చెప్పి నెలల తరబడి వాళ్ళకి డబ్బులు ఇవ్వనటువంటి ప్రభుత్వం వాళ్ళదే. ఇంకేం చెప్తారు? ఏం చేశారు రైతులకి? మీరు ఏం చేసుంటే మీకు వచ్చాయి కదా సీట్లు, మీకు సీట్లు వచ్చుండే కదా. మాకు కేవలం సంక్షేమ పథకాలకి అమలు చేయమని ప్రజలు ఓటు వేయలేదండి. ఒక సుపరిపాలన, ఒక నిమిషం, పసుపులేటి సురేష్ గారు ఏదో మాట్లాడతారు. పసుపులేటి సురేష్ గారు.